dear students, my dearest bio buddies. ఎలా ఉన్నారు మీరందరూ? So, are you all enjoying your summer holidays? సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్మెంట్ తో పాటు మనం ఈ హాలిడేస్ ని ఒక ప్రొడక్టివ్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు సో దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ అవర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. So let's see, this is applicable for 9th class students, 8th class students and of course 10th class students. Okay, so the best summer timetable ఒకసారి చూద్దాం. సమ్మర్ హాలిడేస్ కాకుండా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఈ పర్టికులర్ టైం టేబుల్ ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీ నీడ్ అ టైం టేబుల్? లెట్స్ ప్లాన్ అ టైం టేబుల్ ఫర్ ది బ్రాండ్ న్యూ సెషన్. సో మీరందరూ కొత్తగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి వచ్చారు కాబట్టి సో ఒక కొత్త సెషన్, కొత్త టైం టేబుల్ ప్లాన్ చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీ నీడ్ అ టైం టేబుల్? అసలు మనకు ఒక టైం టేబుల్ ఎందుకు అవసరం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ మేక్స్ అస్ వెరీ డిసిప్లిన్డ్. ఓకే, అండ్ ఒక టైం టేబుల్ మనం తయారు చేస్తే కనుక మన స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇట్ రెడ్యూసెస్ అవర్ స్ట్రెస్ అండ్ ఒక ఇఫెక్టివ్ వేలో మనం టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టైం యూటిలైజేషన్ ఇన్ ద మోస్ట్ ఇఫెక్టివ్ వే అండ్ ఇట్ విల్ అఫ్ కోర్స్ రెడ్యూస్ ద స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ రిడక్షన్ ఎలా అంటే సపోజ్ యూ నో అ ప్లాన్, ఆల్రెడీ మీ దగ్గర ఒక ప్లాన్ ఉంది, సో దాని ప్రకారం మీరు చేస్తూనే వెళ్తారు. సో ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఆర్ అబ్బా నేను టైం వేస్ట్ చేశాను, ఈ డే మొత్తం వేస్ట్ అయింది, వీక్ మొత్తం వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అంటే ప్యానిక్ అవుతాం కదా, ఎవరైనా అవుతారు. స్టడీస్ ఒకటే కాదు, తర్వాత కూడా నార్మల్గా మనకు ఒక రొటీన్ అనేది ఉంటే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, ఎందుకంటే వీ విల్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, సో స్టూడెంట్ లైఫ్లో ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి ఒక టాపర్ లాగా ఎలా చదువుకోవాలి? న్యూ సెషన్లో స్టార్టింగ్ నుంచి ఒక టాపర్ లాగా ఎలా అంటే చూడండి, ఇక్కడ బెస్ట్ టైం టేబుల్ మెథడ్ వచ్చేసి టైం బ్లాక్ మెథడ్. ఓకే, సో ఏంటి ఈ టైం బ్లాక్ మెథడ్? అండ్ దిస్ టైం బ్లాక్ మెథడ్ నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్, యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ యోర్ స్కూల్ డేస్ ఆల్సో. అంటే స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత కూడా మనం ఈ బ్లాక్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ బ్లాక్ మెథడ్. మన దగ్గర 24 hours ఉంటుంది కదా, ఆ 24 hours ని వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ 4 blocks. ఓకే, వాట్ ఆర్ ద 4 blocks? రిచువల్ బ్లాక్, మార్నింగ్ బ్లాక్, హాబీ బ్లాక్ అండ్ నైట్ బ్లాక్. 24 hours ని 4 parts లో డివైడ్ చేసేద్దాం. ఓకే, సో see, this is how this block looks like. Okay, so 24 hours ni 4 parts ante first part is the ritual block. Ritual block ఏంటి? ఈ రిచువల్ బ్లాక్ లో మనం చేసేది ఏంటంటే we will energize our body. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగానే మీరు అందరు ఏం చేస్తారు? దాన్ని you will plug in the charger. సో మళ్ళీ అది ఛార్జ్డ్ అప్ అయిపోతుంది. అలానే మన బాడీని కూడా ఫస్ట్ మార్నింగ్ లేవగానే వీ హ్యావ్ టు ఛార్జ్ ఇట్ అప్. ఓకే, రీఛార్జ్ చేయాలన్నమాట. సో ప్రాపర్ ప్లానింగ్, ఎనర్జైజింగ్ ద బాడీ, ఇవన్నీ ఈ రిచువల్ బ్లాక్ లో జరుగుతుంది. ఇది ఒక చిన్న బ్లాక్. ఓకే, ఇట్ విల్ గెట్ ఓవర్ ఇన్ 1 hour ఆర్ 1.5 hour అట్లా. నెక్స్ట్ బ్లాక్ ఉంది కదా, మార్నింగ్ బ్లాక్. ఈ మార్నింగ్ బ్లాక్ ఏంటి? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు స్కూల్ లేదు అందుకే మీరు ఈ మార్నింగ్ బ్లాక్ అంటే యూజువల్లీ 8 to 3. ఓకే, 8 o'clock to 3 o'clock వరకు యూ కెన్ యూజ్ ఇట్, దిస్ మార్నింగ్ బ్లాక్. సేమ్ మార్నింగ్ బ్లాక్ స్కూల్ స్టార్ట్ అవ్వగానే అది ఈ 8 to 3 o'clock మోస్ట్లీ మీ స్కూల్ అవర్స్ లోనే అయిపోతుంది. ఓకే, సేమ్ బ్లాక్ మెథడ్స్ రీఓపెనింగ్ తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్, ఫైన్. నెక్స్ట్ హాబీ బ్లాక్. ఇప్పుడు హాబీ బ్లాక్ని మీ హాబీ కోసం లేకపోతే సమ్ రిఫ్రెషింగ్ టైం లాగా యూజ్ చేయండి. స్కూల్ రీఓపెన్ అవ్వగానే మీరు ఈ హాబీ బ్లాక్ని సమ్ రివిజన్, హోంవర్క్ ఆర్ సమ్ రెస్ట్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హాబీ బ్లాక్ని మనం బోర్డ్ ఎగ్జామ్ ప్రకారం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అసలు. ఓకే, ఐ టెల్ యూ, వెయిట్. నెక్స్ట్ వన్ నైట్ బ్లాక్. నైట్ బ్లాక్లో మనం చేసేది ఏంటి? రివిజన్, మొత్తం రివైజ్ చేసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ డేని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట, రైట్? అండ్ ఇంకొకటి, ఈ టైం టేబుల్తో పాటు ఇఫ్ యూ నీడ్ నోట్స్ మేకింగ్ వీడియో, అసలు హౌ కెన్ వీ మేక్ ప్రాపర్ షార్ట్ నోట్స్,
హౌ కెన్ వి మేక్ ప్రాపర్ లాంగ్ నోట్స్. దీని మీద మీకు వీడియో కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. ఎందుకంటే మీ దగ్గర మీ ఓన్ హ్యాండ్ రిటెన్ నోట్స్ అనేది ఉండాలి. అండ్ దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ మేక్ నోట్స్. తర్వాత బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు ఫిబ్రవరి మంత్లో, మార్చ్ మంత్లో యూ నాట్ హ్యావ్ టైమ్ టు మేక్ నోట్స్. కానీ ఇప్పుడు మే మంత్, జూన్ మంత్ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్లో యూ హ్యావ్ టైమ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, ఫస్ట్ బ్లాక్ ఏంటి? రిచువల్ బ్లాక్. ఈ రిచువల్ బ్లాక్లో ఫస్ట్ పొద్దున్నే లేవగానే ప్రే చేయండి టు ద ఆల్మైటీ. విచ్ ఎవర్ రిలీజియన్ యూ ఫాలో, ప్రే టు ద ఆల్మైటీ. And then see, you should always be show that gratitude. You should be thankful. Okay, then take a notebook and write down the plan of the day. అసలు మీరు yesterday night, previous night ఏమేమి డిసైడ్ చేశారు ప్లాన్, ఆ ప్లానింగ్ ని ఒకసారి రాసేయండి. అండ్ దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద డే. ఈ మార్నింగ్ బ్లాక్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock అంటే సమ్ పీపుల్ విల్ బి మార్నింగ్ పర్సన్, సమ్ పీపుల్ ఏమో నైట్ పర్సన్. అసలు ఈ మార్నింగ్ పర్సన్ ఏంటి, నైట్ పర్సన్ ఏంటంటే కొంతమందికి మార్నింగ్ 4 o'clock లేసి చదువుకోవాలని అలవాటు ఉంటుంది. కొంతమందికి నైట్ 11 వరకు 12 వరకు వాళ్ళు చదువుకుంటారు. ఓకే, సో వాళ్ళ బాడీ అలానే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. సో పర్లేదు నాన్న, ఇఫ్ యూ ఆర్ వేకింగ్ అప్ at 4 o'clock, then start your day, start your study from 6 AM. మీరు ఒకవేళ 6 o'clock లేస్తారంటే స్టార్ట్ యువర్ స్టడీస్ ఫ్రమ్ 8 o'clock. ఆ 2 hours మనం ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఎప్పుడైతే లేస్తారు కదా దాని 2 hours తర్వాత స్టడీస్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ లేవగానే నేను చెప్పాను కదా ప్లాన్, ఫస్ట్ ప్రే చేయండి, తర్వాత ప్లాన్ యువర్ డే ప్లానింగ్ మొత్తం రాసిన తర్వాత 15 minutes మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, ప్రేయర్ ఆర్ మెడిటేషన్ ఆర్ ఎక్సర్సైజ్ చేసి ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, కానీ ఫుల్ 24 hours ని దట్ విల్ మేక్ ఇట్ రియల్లీ ఫ్రూట్ఫుల్. చాలా ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటుంది తెలుసా. ఓకే, ఇఫ్ వీ స్టార్ట్ అవర్ డే విత్ సమ్ ఎక్సర్సైజ్, సమ్ మూవ్మెంట్, ఫైన్. సో ఒక 15 minutes ఎనీ ఎక్సర్సైజ్, సూర్య నమస్కార్ ఆర్ ఎనీ మూవ్మెంట్, జస్ట్ వాకింగ్ ఆర్ జాగింగ్, మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఒక మూవ్మెంట్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, దెన్ ఇలా చేస్తే కనుక ఏమవుతుంది అంటే యు ఆర్ రెడీ టు స్టార్ట్ యువర్ డే. అంటే ఛార్జింగ్ యువర్ బాడీ. ఇప్పుడు ఏదో ఒక డివైస్లో బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఛార్జింగ్ చేస్తారు కదా, సేమ్ అలానే వీఆర్ ఎనర్జైజింగ్ అవర్ బాడీ ఆర్ చార్జింగ్ అవర్ బాడీ జస్ట్ బై దిస్ 10 minutes, powerful 10 minutes in the starting of the day, and your body will be all strong and ready to beat the entire day అన్నమాట. ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్ టైం టేబుల్ చూద్దాం. సపోజ్ 8 o'clock యు ఆర్ స్టార్టింగ్ యువర్ స్టడీస్. మీరు 8 o'clock స్టార్ట్ చేస్తున్నారంటే 2 hours స్లాట్ ప్రిపేర్ చేసుకోండి. 8 o'clock to 10 o'clock ఒక స్లాట్. ఓకే, సో దిస్ ఇస్ 2 hours స్లాట్. మధ్యలో ఒక బ్రేక్ తీసుకోండి హాఫ్ అన్ అవర్ది. ఫైన్, 2 hours చదువుకోండి, హాఫ్ అన్ అవర్ బ్రేక్. 8 to 10, మళ్ళీ 10 to 10:30 బ్రేక్. తర్వాత 10:30 to 12:30 మళ్ళీ చదువుకోండి, 12:30 to 1 o'clock టేక్ అ బ్రేక్. అర్థమవుతుందా? ఓకే, సో కానీ సమ్ స్టూడెంట్స్కి 2 hours కూడా కంటిన్యూస్లీ కూర్చోవాలంటే దే క్యాన్ నాట్ డూ ఇట్, ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి కేసులో ఏం చేయాలంటే ఆ 2 hoursలో 1 hour తర్వాత ఒక చిన్న 5 minutes బ్రేక్ తీసుకోండి, అలా అయినా పర్లేదు. ఓకే, అండ్ వెన్ ఎవర్ యు ఆర్ స్టడింగ్ యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్. వాటర్ బాగా తాగండి అండ్ అవాయిడ్ హెవీ మీల్స్. హెవీగా జంక్ ఫుడ్, ఆయిలీగా తింటే మంచి నిద్ర వస్తుంది. యూ కెన్ నాట్ స్టడీ ఎనీథింగ్. ఓకే, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ యువర్ రొటీన్ ప్రొడక్టివ్ యూ షుడ్ టేక్ లైట్ మీల్స్. రిపీటెడ్గా తినొచ్చు కానీ లైట్గా తినండి. మరి హెవీగా తింటే మంచిగా నిద్రపోతారు. ఓకే, సో దాట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్, సో మార్నింగ్ బ్లాక్ది ఒకసారి సపోజ్ ఐ ఆమ్ స్టార్టింగ్ మై డే, ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ 10th class అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై డే ఫ్రమ్ 7 AM సపోజ్. ఓకే, సో 7 to 9 ఒక 2 hours స్లాట్ చదువుకోవాలి. ఆ 2 hours తర్వాత చిన్న బ్రేక్, హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవాలి. అలాగే మళ్ళీ 9:30 to 11:30 చదువుకోవాలి అండ్ దెన్ హాఫ్ అన్ అవర్ బ్రేక్. ఇఫ్ యూ కెనాట్ సిట్ ఫర్ 2 long hours, take a 5 minutes break in between. Okay,
తర్వాత మీరు ఏం చేయాలి, ఇంకొక స్లాట్ కూడా 7 o'clock మీరు డేని స్టార్ట్ చేస్తే, స్టడీస్ని స్టార్ట్ చేస్తే మార్నింగ్ టైంలో 2 వరకు 3 slots యూ కెన్ హ్యావ్. 2 hours-ది 3 slots మీరు చేసుకోవచ్చు. సో బెటర్ 7 o'clock స్టార్ట్ చేయండి. ఓకే, అంటే 5 o'clock మీరు లేవాలి. 5 o'clock ఎవ్రీడే ఫ్రెష్గా లేసి 5 to 7 ఏం చేసుకోవాలి చెప్పాను కదా, ఫ్రెషన్ అప్, యూ షుడ్ టేక్ బాత్ అండ్ గెట్ రెడీ ఆల్సో. ఓకే, అవన్నీ ఆ 2 hours-లో అయిపోవాలి. నెక్స్ట్ 2 hours స్లాట్స్ మీరు చేస్తే కనుక 3 slots యూ కెన్ గెట్. అండ్ మధ్యలో మినీ బ్రేక్ కావాలంటే చిన్న చిన్న మినీ బ్రేక్స్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, వన్స్ యూ ఆర్ డన్ విత్ ఇట్, ద ఫస్ట్ మార్నింగ్ బ్లాక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, హాబీ బ్లాక్. వాట్ ఈస్ దిస్ హాబీ బ్లాక్? ఈ హాబీ బ్లాక్లో యూ కెన్ బిల్డ్ యువర్ లాంగ్వేజ్, యూ కెన్ లర్న్ ఎనీ న్యూ స్కిల్, ఆర్ మీ ఫేవరెట్ హాబీ, మీకు పెయింటింగ్ ఇష్టం, ఆర్ మీకు గార్డెనింగ్ ఇష్టం, మీకు కుకింగ్ ఇష్టం, ఎనీథింగ్ విచ్ యూ లైక్, డూ ఇట్. ఓకే, ఈ సమ్మర్ వెకేషన్లో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత హాబీ బ్లాక్లో యూ కెన్ డూ సమ్ రివిజన్, సమ్ నోట్స్ మేకింగ్, ఆర్ టేక్ అ పవర్ నాప్, ఏదైనా చేయొచ్చు. సో రీడ్ అ బుక్, ఒక కొత్త బుక్ నేర్చుకోండి, చదువుకోండి. లర్న్ ఎ న్యూ స్కిల్, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోండి. ఓకే, బిల్డ్ యువర్ లాంగ్వేజ్. ఏంటంటే మెనీ స్టూడెంట్స్ ఇయర్ మొత్తం కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, మ్యామ్ హిందీ అస్సలు రాదు, ఏం చేసుకోవాలి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అసలు లాంగ్వేజెస్ ఇబ్బందిగా ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అంటే సూపర్ ఈజీ మ్యామ్ ఫర్ మీ, కానీ నాకు లాంగ్వేజెస్ అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు బాగా బాధపడుతూనే ఉంటారు. సో దిస్ ఇస్ ద టైమ్, బిల్డ్ యువర్ లాంగ్వేజ్. హిందీ వీక్గా ఉందా, హిందీ బుక్స్ చదువుకోండి, హిందీ డాక్యుమెంటరీస్ చూడండి, హిందీలో మాట్లాడండి. ఇంగ్లీష్ వీక్గా ఉందా, ఇంగ్లీష్ డాక్యుమెంటరీస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, చూడండి. ఓకే, సో ఇంగ్లీష్లో రిలేటెడ్ ఏదైనా బుక్స్ చదువుకోండి, ఆర్ యూ జస్ట్ సింప్లీ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ యువర్ పీపుల్. ఓకే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇవన్నీ మనం హాబీ బ్లాక్కి 2 hours-లో చేసుకోవచ్చు. జస్ట్ రిలాక్సింగ్, టాక్ విత్ యువర్ పేరెంట్స్, ఎంజాయ్ ద నేచర్, లర్న్ సంథింగ్ న్యూ, లర్న్ ఎ స్కిల్ ఆర్ రీడ్ అ గుడ్ బుక్. ఇవన్నీ మనం చేసుకోవాలి 4 to 6 మధ్యలో. ఓకే, సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత 4 to 6 మనకు హోంవర్క్ ఆర్ సమ్ అదర్ వర్క్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఫైన్. నైట్ బ్లాక్, లాస్ట్ బ్లాక్. ఓకే, 4 blocks-లో డివైడ్ చేసుకున్నాము కదా, లాస్ట్ బ్లాక్లో మనం చేసేది ఏంటి నాన్న, 6 to 8 o'clock ఒక బ్లాక్ చదువుకోండి. మీరు రివిజన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు, హోంవర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ బ్లాక్లో ఫస్ట్ స్లాట్ యూజ్ ఇట్ ఫర్ నోట్స్ మేకింగ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి ఫర్ డిన్నర్, ఎంజాయ్ యువర్ యమ్మీ డిన్నర్. దెన్ 8:30 to 10:30 ఇంకొక 2 hours స్టడీ స్లాట్లో మళ్ళీ చదువుకోండి, రివైజ్ చేయండి. ఓకే, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, అట్లాంటి హ్యాండ్ రిటన్ మీకు ఒక కావాలంటే టైం టేబుల్ ప్లీజ్ లెట్ మీ నో. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి ఇచ్చాను, మీకు కూడా ఖచ్చితంగా ఇస్తాను నేను. సో బిఫోర్ యూ స్లీప్ రైట్ డౌన్ ద ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే. అసలు మీ 4 blocks అయిపోయినాయి కదా, ఆఫ్టర్ ద 4 blocks యూ హ్యావ్ టు ప్లాన్ ద డే ఫర్ ద నెక్స్ట్ డే. ఓకే, నెక్స్ట్ డే నేను ఏమేమి చేసుకోవాలి అది నోట్ డౌన్ చేసేయండి, రాసేయండి. దట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్. అండ్ స్లీప్ విత్ అ పాజిటివ్ ఎఫర్మేషన్. పాజిటివ్ ఎఫర్మేషన్ అంటే ఏంటి, ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ బీ ద టాపర్ ఆఫ్ మై స్కూల్, ఐ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ మిషన్ 600 గుర్తుంది కదా. సో ఫర్ 10th class కోసం యూ షుడ్ హ్యావ్ అ గోల్, 595+ నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని. ఓకే, సో స్లీప్ విత్ అ పాజిటివ్ ఎఫర్మేషన్, వేకప్ విత్ అ పాజిటివ్ ఎఫర్మేషన్. లేచినప్పుడు కూడా పాజిటివిటీతో డేని స్టార్ట్ చేయండి. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్, ఒక పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ టైం టేబుల్ ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్లో ఆర్ ఆఫ్టర్ స్కూల్ రీఓపెనింగ్ టైం టేబుల్ చేసినప్పుడు ఒక రిజిడ్ టైం టేబుల్ చేయకూడదు, ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ చేయండి. ఇప్పుడు మ్యామ్ చెప్పారు కదా 7 o'clock లేవాలి, నేను 7కే లేస్తాను, అట్లా ఏం కాదు. మీరు 6కి కూడా లేవచ్చు, మీరు 5కి కూడా లేవచ్చు. ఓకే, మీరు 8కి కూడా లేవచ్చు. అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ స్టార్ట్ దాట్ రొటీన్ ఆర్ టైం టేబుల్. ఫైన్. సో ఈ బ్లాక్ మెథడ్ ఈస్ ద బెస్ట్ వన్. సో మనం డేని 4 blocks-లో డివైడ్ చేసి దాన్ని ఫాలో అవ్వచ్చు.
హ్యాండ్ రిటర్న్ ఆర్ ఒక హ్యాండ్ మేడ్ టైం టేబుల్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి ఇచ్చాను. మీకు కూడా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా ఇస్తాను. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఎస్, డోంట్ ఫర్గెట్ టు subscribe to the channel for more such interesting videos. All the best. Stay tuned to Vedantu Telugu 893.